నల్గొండ జిల్లా సాగర్ ఎడమ కాలువలోకి దూసుకెళ్లిన కారు కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గల్లంతైన భార్యాభర్తల కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. నిన్న అర్ధరాత్రి 2 గంటల వరకు గాలింపు చర్యలు కొనసాగాయి. రాత్రి కాలువ ప్రవాహం పెరగడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. తిరిగి ఉదయం కాలువ ప్రవాహాన్ని తగ్గించి గాలిస్తున్నారు. త్రిపురారం మండలం కంపాసాగర్కు చెందిన తల్లం పుల్లయ్య, ఆయన భార్య పద్మ నిన్న ఉదయం కారులో మిర్యాలగూడెం వెళ్లారు. పని అనంతరం సాయంత్రం గ్రామానికి వెళ్లేందుకు బయలుదేరారు. ముకుందాపురంలోని కంపాసాగర్ వెళ్లే దారిలో ఉన్న సాగర్ ఎడమ కాలువ దగ్గరకు రాగానే కారు అందులోకి దూసుకెళ్లింది. డ్రైవర్ అద్దాలు పగలగొట్టుకుని బయటపడగా భార్యాభర్తలు కారులోనే ఉండిపోయారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదం అనుమానాస్పదంగా ఉందంటూ గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఝాన్సీరాణి నిన్న సాయంత్రం 7-7:30 గంటల సమయంలో ఇటు నల్గొండ జిల్లా నిర్మలూరు మండలం ముకుందాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మనం చూడవచ్చు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రధాన కాలువ ఇది. ఇక్కడ కొంచెం దాదాపు 1 కిలోమీటర్ వెళ్తే కంపాసాగర్ అని ఉంటుంది. ఈ గ్రామానికి చెందిన వారే ఇటు పుల్లయ్య, పద్మ వీళ్ళు మిర్యాలగూడెం అనారోగ్యంగా ఉండడంతో మిర్యాలగూడెం ఆసుపత్రికి వెళ్లి వాళ్ళు కొడుకు దగ్గర నుంచి కొడుకు సంబంధించిన వాళ్ళ కారులో వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ కొత్తవారు కావడం, ఇక్కడ రూట్ అవగాహన లేకపోవడంతో పాటు డ్రైవర్ వస్తున్న క్రమంలోనే అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది ముందు, ఆ బ్రేక్ వేసే క్రమంలో ఆ ఎక్సిలేటర్ మీద కాలు పడటంతో అది చెప్పు తగిలి ఎక్సిలేటర్ మీద కాలు పడిందని చెప్పి పోలీసులు విచారణ తేలినట్టు తెలుస్తా ఉంది. పడిన సమయంలోనే ఇక్కడ రక్షణ కూడా లేకపోవడంతో ఒక్కసారిగా కారు దీంట్లోకి కాలువలోకి తీసుకొచ్చింది. అయితే దూసుకొచ్చిన క్రమంలో ముందు విండో తీసి ఉండటంతో వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బయటకు వచ్చారు. అయితే వెనక ఉన్న ఇద్దరు కూడా భార్యాభర్తలు వృద్ధులు కావడంతో వాళ్ళు వెంటనే బయటికి రాలేకపోయినట్టు తెలుస్తా ఉంది. రాత్రి నుంచి కూడా సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. స్థానిక సిఐ సతీష్ రెడ్డి, ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యలు చేపట్టారు. కానీ దాదాపు అర్ధరాత్రి 1 గంట సమయంలో ఇక్కడ కారు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే గుర్తించడం జరిగింది. కానీ అప్పటికే అంటే ఆ తర్వాత దాదాపు ఎంతసేపు ట్రై చేసినా కానీ మనం చూడవచ్చు, ఇది ప్రధాన కాలువ దాదాపు 7,000 నుంచి 8,000 క్యూసెక్ల నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో, చాలా ఉధృతిగా ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలు అయితే కొంత మందగించిన పరిస్థితి ఉంది. రాత్రి ఎంతసేపు ట్రై చేసినా కానీ ఆ కారును వెలికి తీసేందుకు, అంటే దాన్ని ఆ కుక్కను తగిలించేందుకు ఎంత ప్రయత్నించినా వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు ఈతగాళ్ళు రాత్రి సమయం కావడంతో. అయితే ఆ రాత్రి 2 గంటల వరకు సహాయక చర్యలు చేపట్టి తర్వాత తిరిగి ఉదయం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా గజయితగాళ్ళు చాలా సార్లు ట్రై చేశారు. ఆ కారుని గుర్తించడం జరిగింది. దాదాపు 20 మీటర్ల లోతులో కారు ఉన్నట్టయితే గుర్తించారు. దానికి సంబంధించి గజయితగాళ్ళు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసులు అందరూ కూడా వచ్చి భారీ క్రేన్తో ఎప్పటికప్పుడు ఇక్కడ కారుని వెలికి తీసేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ ఆ నీటి ఉధృతికి అయితే సక్సెస్ కాలేకపోతున్నారు. ఆ ప్రయత్నం అయితే కొనసాగుతా ఉంది. కారు కనెక్ట్ చేసిన తర్వాత, అంటే హుక్ తగిలించిన తర్వాత దాన్ని పైకి తీసే అవకాశం ఉంటుంది. దాంట్లో అయితే రాత్రి 1 గంట సమయంలో కెమెరాల ద్వారా పంపించినప్పుడు అక్కడ ఆచూకీ గుర్తించడంతో పాటు కారులో మనుషుల్ని కూడా గుర్తించినట్టు తెలుస్తా ఉంది. మనతో ఇటు స్థానిక సిఐ సతీష్ రెడ్డి ఉన్నారు. రాత్రి నుంచి కూడా ఇటు సహాయక చర్యలు పరీక్షిస్తున్నారు. చెప్పండి, ఎన్ని గంటలకి ఈ ఘటన చోటు చేసుకుంది? ఆ ఘటనకి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఘటన గురించి సంబంధించి ఎటువంటి అనుమానాలు అతను చెప్పు తీసి డ్రైవింగ్ చేయడం వల్ల బ్రేక్ పోయి ఎక్సిలేటర్ పోయింది. ఈ సంఘటన దాదాపు రాత్రి 7:30 నుంచి 8 గంటల మధ్యలో జరిగింది. డ్రైవరు ఉండే అతనికి రోడ్డు మీద అవగాహన అంటే ఇక్కడ చెప్పు తీసి డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో ఓన్లీ బ్రేక్ పోయి ఎక్సిలేటర్ తొక్కడం వల్ల ఇక్కడ ఎటువంటి రైలింగ్ కారు లోపల చూసుకుంది. సో అంటే ఈ ఘటనకు సంబంధించి ఆ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, రాత్రి నుంచి కూడా కొనసాగుతా ఉన్నాయి అన్నప్పటికీ కూడా ఎందుకు ఆ కారుని గుర్తించారు? అసలు కారుని గుర్తించడం జరిగింది. నీటి జవాబుతో అప్పుడే మన ఎన్ఎస్పీ అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు 8,000 క్యూసెక్ కానీ సగానికి ఇప్పుడు తగ్గించడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ప్రతి ఒక్కరూ దీనిపైన మానిటర్ చేయడం జరుగుతుంది. చేసి వాటర్ ని తగ్గించడం చేయడం జరిగింది. కానీ ఇక్కడ వాటర్ ప్రవాహం ఎక్కువనే ఉంటది. అదేవిధంగా ఈ వాటర్ ప్రవాహం తగ్గినట్టయితే ముందు కత్తివలపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉండడం వల్ల ఆ వాటర్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఓన్లీ వాటర్ లెవెల్ తగ్గదు కానీ ప్రవాహం స్పీడ్ అనేది తగ్గుతుంది. తగ్గిన తర్వాత అది కార్ని గుర్తించడం జరిగింది. అది ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు మా ఎస్పీ గారు మాట్లాడి ఎస్డీఆర్ఎఫ్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది.
వాళ్ళ దగ్గర అధునాతన పరికరాలు దాంతో పాటు వాళ్ళు స్కూబా డైవింగ్ ఎక్విప్మెంట్ అవన్నీ కూడా తీసుకొని ఇప్పుడే స్టార్ట్ కావడం జరిగింది. వచ్చి వాళ్ళు ఒక 2 to 3 hours లో రీచ్ అయిన తర్వాత దగ్గరే ఉన్నది కార్ ఐడెంటిఫై చేశారు కాబట్టి ఒక 10 నిమిషాల ఆపరేషన్. ఆ ప్రవాహం ఎక్కువ ఉండటం వల్ల చేయలేకపోతుంది. రెడ్ ప్రస్తుతం గల్లంతైన దంపతుల కోసం నల్గొండ జిల్లా సాగర్ ఎడమ కాలువలోకి దూసుకెళ్లిన కారు కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గల్లంతైన భార్యాభర్తల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. నిన్న అర్ధరాత్రి 2 గంటల వరకు గాలింపు చర్యలు కొనసాగాయి. అయితే రాత్రి కాలువ ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. తిరిగి ఉదయం కాలువ ప్రవాహాన్ని తగ్గించి గాలిస్తూ ఉన్నారు. త్రిపురారం మండలం కంపాసాగర్కు చెందినటువంటి తల్లం పుల్లయ్య ఆయన భార్య పద్మ నిన్న ఉదయం కారులో మిర్యాలగూడెం వెళ్లారు. పని అనంతరం సాయంత్రం గ్రామానికి వెళ్లేందుకు బయలుదేరారు. ముకుందాపురంలోని కంపాసాగర్ వెళ్లే దారిలో ఉన్నటువంటి సాగర్ ఎడమ కాలువ దగ్గరకు రాగానే ఒక్కసారిగా కారు అందులోకి దూసుకెళ్లింది. అటు డ్రైవర్ అద్దాలు పగలగొట్టుకుని సురక్షితంగా బయటపడగా భార్యాభర్తలు మాత్రం అందులోనే ఉండిపోయారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు ప్రారంభించారు. అయితే ఈ ప్రమాదం అటు అనుమానాస్పదంగా ఉందంటూ గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా గాలిస్తూ ఉన్నారు.